హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫోర్స్. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై. చూస్తున్నారుగా ఎంత బాగుందో. ఈ విధంగా మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని చూడాల్సిందే. ప్రాసెస్లోకి వస్తే ఒక గిన్నె తీసుకోండి. ఒక అరకిలో వరకు నేను చికెన్ తీసుకున్నాను. పీస్ అన్నది మరీ పెద్ద కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ పీస్ కొట్టించుకోండి. కొంచెం ఇందులో సాల్ట్ వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోండి. మీకు కుదరదంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోండి, పర్లేదు. దీని తర్వాత ఒక గిన్నె తీసుకోండి. అందులో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం చేసేది ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. దాని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దాని తర్వాత అది కొంచెం మగ్గినాక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. అది కూడా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మంచిగా కలుపుకోండి. అది కొంచెం మగ్గినాక మనం చికెన్ అనేది పక్కన పెట్టుకున్నాక అది మొత్తం చికెన్ వేసేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోండి. చూస్తున్నారుగా వాటర్ అన్నది ఏ విధంగా వచ్చాయన్నది. ఈ విధంగా కొంచెం మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోండి. ఒక చికెన్ అన్నది 80% వరకు కుక్ అయినాక కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఎందుకంటే చికెన్లో మనం స్టార్టింగ్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మొత్తం ఇది కలుపుకొని ఒక 2 మినిట్స్ అలాగా మూత పెట్టి మగ్గించండి. మగ్గినాక మూత తీసుకొని కొద్దిగా మసాలా అనేది వేసుకోవాలి మనం. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా అన్నది వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది దాన్ని. చికెన్ మసాలా కూడా వేసుకోండి. వేసుకున్నాక మొత్తం కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గినాక మళ్ళీ కలుపుకోవాలి. తీసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక మనం సాల్ట్ అన్నది సరిపోయిందా లేదా అని నేను చూసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా ఈ సమయంలో చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది. నాకైతే కొంచెం తగ్గింది సాల్ట్ అన్నది. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలా మగ్గించండి. చూస్తున్నాక పీస్ అన్నది కూడా ఒకటి విరిగిపోయి ఉంది. సో మ్యాక్సిమం చికెన్ అనేది ఉడికిపోయింది. ఇంకా ఉడికిపోయింది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి, ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసేసుకోండి చికెన్ అన్నది. ఇంకా మన చికెన్ ఫ్రై అన్నది రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఎంత బాగుందో. ఖచ్చితంగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. బాయ్ గాయ్స్.